వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు శ్రీశైలం హైవే పైన ఉన్నానండి. ఓకే, సో నేను నిల్చున్న పాయింట్ నుంచి మీకు ముందు జూమ్ చేస్తే ఇల్లులు కనబడుతున్నాయి చూడండి, అది వితిపెల్లి. ఓకే, సో నేను నిల్చున్న పాయింట్ నుండి లెఫ్ట్ తీసుకొని 39 కిలోమీటర్స్ వెళ్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 వస్తుంది. ఓకే, నేను రైట్ తీసుకొని 2.9 to 3 కిలోమీటర్స్ వెళ్తే నాకు ఆమన్గల్ వస్తుందండి, ఆమన్గల్ టౌన్. ఓకే, సో నేను ఉన్నది ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో హైవే ఫేసింగ్లోనండి. ఇక్కడ మనకి ఒక వెంచర్లో మనకి రీసేల్ వచ్చిందండి. ఇది హైవే హోమ్స్ అని ఒక వెంచరు. ఇది మనకి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్. ఇందులో మనకి రీసేల్ ఉందండి. ఓకే, స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే వ్యూవర్స్, మనము చూసినట్లయితే ఇది హైవే ఫేసింగ్ వెంచరు. ఓకే, మనకి మంచి ఎకనామిక్ డీల్ అండి. ఇది హైవే ఫేసింగ్ చూస్తున్న వాళ్ళకి, ఫోర్త్ సిటీ దగ్గరలో తీసుకుందామన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఉన్న లొకేషన్ నుంచి 5.7 కిలోమీటర్స్లో మనకి ప్రపోజ్డ్ RRR ఉంది. 6 కిలోమీటర్స్ రేంజ్లో మనకి ఈ రేడియల్ రోడ్ ఏదైతే 330 ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే ఫోర్త్ సిటీ వయా RRR కనెక్ట్ అవుతుందో అది కూడా మనకి ప్రాక్సిమిటీలో ఉంది. మోరోవర్ ఇది హైవే ఫేసింగ్, మీకు మంచి లైవ్నెస్ ఉంది ఈ లేఅవుట్లో. మనకి ఒక టీ స్టాల్ ఉండడము, మనకి విలేజెస్ అన్ని దగ్గరలో ఉండడం కూడా ఒక మనకి మంచి స్పెషాలిటీ. ఓకే, సో ఈ లేఅవుట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అన్ని ఇంటర్నల్ రోడ్స్ మినిమం 40 ఇచ్చారండి. ఈ ఎంట్రన్స్ రోడ్ మాత్రం మనకి 50 ఇచ్చారు. ఓకే, జనరల్గా 33s ఉంటాయి, కానీ ఈ లేఅవుట్లో మాత్రం మనకు మంచి వైడ్ రోడ్స్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఇక్కడ 2 ప్లాట్స్ రీసేల్కి ఉన్నాయండి. ఇవి మనకి డైరెక్ట్ ఓనర్ డీల్స్. మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఇవి. ఓకే, స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ మోర్. మనం ఎంట్రన్స్ నుంచి మనము స్ట్రేట్ వచ్చాక ఇది మనకి ప్రాజెక్ట్ డెడ్ ఎండ్ అండి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మనకి విలేజ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది, ఇంటర్నల్ 50 ఫీట్ రోడ్ కాస్త. ఓకే, సో ఇది మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రోడ్ వచ్చి మనకి ఎక్స్టర్నల్ విలేజ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఉంది మీరు చూస్తే. ఓకే, సో మనం ఇట్లా స్ట్రేట్ వచ్చాక డెడ్ ఎండ్ దగ్గర మనము రైట్ తీసుకోవాలండి. సో ఇది ఫస్ట్ ప్లాట్ మీకు చూపించబోతున్నాను రీసేల్. ఓకే, సో మనం స్ట్రేట్ వచ్చి ఫస్ట్ రైట్ తీసుకుంటున్నాము. ఇది కూడా మనకి ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్ మీరు చూస్తున్నట్లయితే. వ్యూవర్స్, అలా ముందుకు వచ్చాక మనం ఇక్కడ 93 ప్లాట్ చూడొచ్చు. ఓకే, స్టోనింగ్ కూడా వేసి ఉంది. సో అక్కడ కూడా మనకి 93 అని రాస్తుంది, 1 2. సో వెనకాల వాల్ మీరు చూస్తే 94 93 అని కూడా రాస్తుంది. ఓకే, సో మనం ఇందాక చూసినట్టు వెనకాల మనకి ఎక్స్టర్నల్ రోడ్ విలేజ్ రోడ్ కూడా ఉంది. అది మనం వాల్ వెనకాల నుంచి కూడా చూద్దాం. ఇది మనకు రోడ్. సో మనకి ముందు చూస్తే అక్కడ ట్యాంక్ ఏదైతే ఉందో అది విలేజ్ ట్యాంక్. ఓకే, సో దాని నుంచి కూడా మనకి ఫ్యూచర్లో కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ముందుకు వెళ్తే ప్లాట్ 90 వెనకాల ఒక టెంపుల్ వస్తుంది. ఓకే, సో అది బయట ఉంది, మనకి ప్రాజెక్ట్ బయటనే ఉంటుంది అది కూడా. సో మనం ఉన్నది ప్లాట్ 93లో, అది 90 వెనకాల వస్తుంది అది. ఓకే, సో ఇది మనకి ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 33x70 అండి డైమెన్షన్ మనకి ఇది. ఓకే, 258 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ నుంచి మనము స్ట్రేట్ వెళ్ళి లాస్ట్ రైట్ తీసుకున్నాము. ఓకే, ఇందాక ప్లాట్ చూడడానికి. ఇప్పుడు ఇక్కడ మనం లాస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ప్లాట్ చూడడానికి. ఓకే, సో ఇక్కడ ముందు నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్గా మనకి పార్క్ ఉంటుంది, పార్క్ దగ్గర రైట్ తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ రైట్ తీసుకున్నాక మళ్ళీ మనము అక్కడ ఏదైతే స్తంభం దగ్గర లెఫ్ట్ కనబడుతుందో ఆ లెఫ్ట్ తీసుకోవాలి.
సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంటుంది ప్లాట్ నెంబర్ 100. సో ఇక్కడ బోర్ వేసి కూడా పెట్టారు ఈ ప్లాట్కి. సో ఇది బోర్. ఓకే, సో ప్లాట్ నెంబర్ 100 అవైలబుల్. సో 33x65 అండి సైజు. సో దీని వెనకాల కూడా మనకి ఎక్స్టర్నల్ విలేజ్ రోడ్ ఉంటుంది, ముందుకి ఇంటర్నల్ 40 feet రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 254 square yards, 33x65 సైజు. ఓకే, ఇది కూడా మనకి ఈస్ట్ ఇంటర్నల్ రోడ్, వెస్ట్ ఎక్స్టర్నల్ రోడ్. ఇది ఎక్స్టర్నల్ రోడ్. ఓకే, మీరు చూస్తున్నట్లయితే 2 ప్లాట్లకి ఎలాంటి వీధి పోర్ట్లు లేవు. ఓకే, మళ్ళీ మనకి ప్రైస్ కూడా వచ్చేసి ఇవి డైరెక్ట్ ఓనర్ డీల్స్ అండి. 10,500 కోట్ చేస్తున్నారు, వెరీ స్లైట్లీ నెగోషియబుల్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యూవర్స్, నేను శ్రీశైలం హైవే ఆమన్గల్ నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు యాజ్ యూజువల్లీ నా 2 రిక్వెస్ట్ అండి. నా కంటెంట్ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఏమైనా రీసేల్ సపోర్ట్ కావాలన్నా లేకపోతే ఎలాంటి రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నా కానీ నన్ను రికమెండ్ చేయొచ్చు. ఓకే, నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.